త్వరలోనే ఏపీలో రాజకీయ సంచలనం చోటు చేసుకోనుందా? జనసేన అధినేత పవన్తో మరికొందరు వైసీపీ ఎంపీలు టచ్లో ఉన్నారా? ఎందుకు అధికార పార్టీ నుండి జనసేనలోకి క్యూ కొడుతున్నారు? ఇంతకు ఎంపీ సీటు కోసం జనసేన వెంట పడుతున్నారు ఎందుకు? ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. టికెట్ ఇస్తామన్న నేతలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. వీరిలో చాలా మంది జనసేన వైపు చూస్తుండగా మరికొందరు టీడీపీలో చేరుతున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు పవన్. అయినా ఎంపీ సీటు కోసం సిట్టింగ్ ఎంపీలు, మాజీ మంత్రులు సైతం జనసేన చుట్టూ తిరుగుతుండడం ఒకంత విస్మయానికి గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈక్వేషన్స్ శరవేగంగా మారిపోతున్నాయి. వైసీపీకి గుడ్ బై చెబుతున్న చాలా మంది నేతలు జనసేన పార్టీని బెస్ట్ ఆప్షన్గా ఎంచుకుంటున్న వైనం వైసీపీ శ్రేణుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. పవన్ కళ్యాణ్కే చంద్రబాబు టిక్కెట్టు ఇవ్వాలి అని వైసీపీ అధినాయకత్వం సెటైర్లు వేస్తున్నా టీడీపీలో టికెట్ కావాలన్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందా అన్న చర్చ సైతం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పవన్, చంద్రబాబు కలిసి కట్టుగా నడుస్తున్నారు. జగన్ను ఇంటికి పంపేందుకు ప్రణాళికలు రూపొందించారు. తెలుగుదేశంలో టికెట్ ఇప్పించమని కూడా పవన్ను రిక్వెస్ట్ చేసే నేతలు కొదవలేదు. అయితే చంద్రబాబు కూడా పవన్ చెప్తే కాదనే పరిస్థితి లేదు. అంతలా కూటమి నేతలు ఐక్యమత్యంతో ముందుకు సాగుతున్నారు. గడిచిన 5 ఏళ్లలో జనసేన సాధించిన ప్రగతి ఇది. ఇకపై రాజకీయమే చేస్తాం, మీకు కావలసిన రాజకీయమే చేసి చూపిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్నాళ్ల క్రితం వైసీపీకి అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే కథ మారింది. ఒకరొకరుగా వైసీపీకి ప్రజాప్రతినిధులై గుడ్ బై చెబుతూ వస్తున్నారు. అయితే మొదట్లో వైసీపీకి గుడ్ బై చెప్పిన నేతలు టీడీపీ వైపు చూశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరనున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేనలో చేరబోతున్నారు. ఆయన అనకాపల్లి ఎంపీ సీటుని ఆశిస్తున్నారు. మరో 3 వైసీపీ ఎంపీలు జనసేన అధినేతతో టచ్లోకి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. వీరిలో లావు కృష్ణదేవరాయలు కూడా ఉన్నారట. ఇదంతా చూస్తుంటే జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలని సాధించేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవికి అవసరమైనన్ని సీట్లు మనం గెలవగలిగితే ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేయొచ్చు అని జనసేన శ్రేణులకు దిశానిర్దేశం చేసిన జనసేనాని తాను చేయాల్సింది చేస్తున్నారు. ఎన్ని సీట్లలో పోటీ చేసినా ఫలితాలు సానుకూలంగా వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే సీఎం పదవి సంగతి తర్వాత ముందు జగన్ను ఇంటికి పంపడమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. ఒక్క ఎంపీలు మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు కూడా వైసీపీని వీడుతున్నారు. టికెట్ ఇవ్వను పోండి అంటూ కొందరిని జగన్ తరిమేస్తున్నా, టికెట్ ఇస్తామన్నా ఇంకొందరు వైసీపీని వీడుతున్నారు. పార్టీని గెలిపించే సత్తా ఉన్న నాయకులంతా బయటకు వెళ్లిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతోనే వారంతా వైసీపీని విడుతున్నట్టు తెలుస్తోంది. జగనన్న భజనలో మునిగి తేలుతున్న వాళ్లేమో టికెట్టు రాకపోయినా వైసీపీలోనే ఉంటామంటూ అధినేత మెప్పు పొందుతూ టికెట్లను దక్కించుకుంటున్నారు. పార్టీ కోసం ఎన్నెన్నో త్యాగాలు చేశాం, మా చెప్పుతో మేం కొట్టుకోవాలిప్పుడు అంటూ వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మొన్న మధ్య కన్నీటి పర్యంతమవుతూ వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
రానున్న రోజుల్లో చాలామంది వైసీపీని వీడబోతున్నారట. అసలు ఏం జరుగుతోంది వైసీపీలో? అధినాయకత్వాన్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు? ఈ విషయమై వైసీపీ శ్రేణుల్లో ఒకంత ఆందోళన నెలకొంది. అధినేత వైఎస్ జగన్ ఒకప్పటిలా లేరని, ఇప్పుడు తీరిగ్గా వాళ్ళంతా బాధపడుతున్నారు. ఇలాగైతే వైనాట్ 175 కాదు, వైనాట్ సింగిల్ డిజిట్ అవ్వచ్చు అన్నది వైసీపీలో జరుగుతున్న చర్చ. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు అంటూ రాత్రికి రాత్రి ఊరు పేరు లేని వ్యక్తుల్ని తెరపైకి తెచ్చి ఇన్ఛార్జీలుగా ప్రకటించి టిక్కెట్లు ఇస్తున్న వైనం మరింతగా వైసీపీ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తోంది. రానున్న రోజుల్లో పెరగబోయే వలసలు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి రాబోయే సీట్లను డిసైడ్ చేస్తాయండం నిస్సందేహం. మరి మున్ముందు ఇంకెవరెవరు జగన్కు ఝలక్కిస్తారో చూడాల్సి ఉంది.